ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపాడు. అతడు వారితో ఈ విధంగా ప్రకటించాడు: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి తిని, నేను వారి దేశమును మీకు ఇచ్చాను. అయితే దేవుడైన యెహోవాను నేనే అమోరీయుల దేశమున నివసించుచున్న వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. ప్రభు చెప్తున్న మాట, మీరు దోషులు. రెండవది, మీరు నా మాట వినకపోతిరి. ఎన్నో కార్యాలు మీ జీవితంలో నేను చేశాను, కానీ మీరు నా మాట వినకపోతిరి. రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, ఎవరెవరి మాటలో వింటాం, ఏవేవో వింటాం. దయచేసి దేవుని మాట మనము వింటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితంలో ఇంతవరకు ఏ జరగని కార్యము ఆయన జరిగించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రాత్రి ప్రభు చెప్పే ప్రతి మాట నీ చెవిని పెట్టాలి. ప్రభు చెప్పే ప్రతి మాట నీ చెవిలో నాటుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. లూకా సువార్తలో ప్రభు చెప్పాడు, ఆయన చెప్పేటటువంటి మాటలు వారి చెవిలో నాటుకోవాలి అని చెప్పాడు. ప్రభు మాట విన్నాం, అయితే ప్రభు మాట మన చెవిని పెట్టుకోవాలి. నన్ను గమనించాల్సింది, ఒకరోజున సముద్రంలో తుఫాను వచ్చాది. యేసు ప్రభుల వారు సముద్రమా నిమ్మలించు అన్నాడు. సముద్రము ఆ మాట చెవిని పెట్టుకొని ఆ మాటకు విధేయత చూపెట్టి నిమ్మళమైపోయాది. ఒకప్పుడు ప్రభుల వారు సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే గాలి భయంకరంగా వీచాది. ప్రభు అన్నాడు, గాలి సద్దనిగిపో అన్నాడు. గాలి ప్రభు మాట చెవిని పెట్టారు, నిమ్మళమైపోయాది. ఈ రాత్రి సమయమందు నీ జీవితంలో ప్రభు చెప్పే మాట నీ చెవిని పెట్టుకోవాలి. వినాలి కాదు, వింటావు, చెవిని పెట్టుకోవాలి. చెవిని పెట్టుకుంటే ఆ సముద్రం వలె ఆ ఘోష, అలలు, అలాంటి పెద్ద పెద్ద సమస్యలు నీ ముందున్న నా ప్రభు దాన్ని నిమ్మలపరుస్తాడు. గాలి లాంటి భయంకరమైన విపత్తులు నీ ముందు నిలబడ్డా నిశ్శబ్దమైపోతాయి. ఎన్నోసార్లు దైవ సేవకులు చెప్పిన మాటలు విన్నారు, అయితే పెట్టుకోలేదు, చెవిలో పెట్టుకోలేదు. నన్ను గమనించాలి. ఓ భర్త ఎక్కడో పరాదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సెలవులు 2 మాసాలు ఉంటాయి. భార్యతో చెప్పాడు, ఈ పర్యాయం నేను వచ్చేటప్పుడు నీకు బంగారు గొలుసు తెస్తానన్నాడు. దయచేసి వినాలి. ఆ భార్య ఆ మాట తన చెవిని పెట్టుకుంది. 2 మాసాలు అయ్యాయి. 2 మాసాల తరువాత భర్త అన్నాడు, నేను ఫలానా ఎయిర్పోర్ట్కి వస్తున్నా, నీవు కూడా వచ్చి అక్కడ నన్ను రిసీవ్ చేసుకోమని. భార్య చాలా సంతోషంగా 2 మాసాల తరువాత తన భర్తని కలుసుకోవటానికి వెళ్ళాడు. భర్త ఫ్లైట్ దిగాడు. భార్య భర్త ఇద్దరు కారులో కూర్చొని ప్రయాణమై వస్తూ ఉన్నారు. భార్య మధ్యదారిలో అంటుంది, ఏమండి 2 మాసాలకు ముందు నాకు మాట చెప్పారు, మీకు గుర్తుందా అనని. ఆయన అంటాడు, ఏం చెప్పాను? ఏం చెప్పలేదే. లేదండి, మీరు ఆలోచించండి. అదే ఏం చెప్పలేదు, దయచేసి ఆలోచించండి, ఫోన్లో చెప్పారు. ఏదో చెప్పకూడదా? నన్నంత విసిగించేది ఎందుకు? ఆమె అంటుంది, నాకు గొలుసు తెస్తామని చెప్పారని. ఆడు చెప్పినోడు మర్చిపోయినాడు, వినింది మాత్రం మర్చిపోలేదు. విన్నది తన చెవిలో మాట పెట్టుకున్నది. హల్లెలూయా. విన్నది తన చెవిలో మాట పెట్టుకొని అంటుంది, 2 మాసాల కిందట నాకు బంగారు గొలుసు తెస్తామని చెప్పారు అని అంటే వాడు షాక్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మర్చిపోయాడు కాబట్టి. దయచేసి గమనించాలి.
మనుషులు చెప్పొచ్చు, మనుషులు వినొచ్చు, దేవుడు మాట్లాడచ్చు, మనుషులు వినొచ్చు. దేవుడు చెప్పిన మాట మన చెవిలో పెట్టుకుంటే సముద్రమే నిమ్మలిస్తుంది, గాలే సద్దనిగిపోతుంది. ప్రభు అంటాడు, నా మాట, నేను చెప్పిన మాట తప్పిపోను, నేను చెప్పిన మాట తప్పిపోను. ప్రభు సెలవిచ్చాడు, నేను చెప్పిన మాట తప్పిపోవటానికి మీలాంటి మనుషుడు కాదు. నేను ఏది చెప్తున్నానో అది ఖచ్చితంగా మీ జీవితంలో నేను చేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రాత్రి ప్రభు నీతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటని నీవు చెవిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి శక్తిమంతుడాయన. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నీకున్నటువంటి కలహాలు తొలగిపోవటానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవటానికి ప్రభు కృప దయచేస్తాడు. బైబిల్ నా డైరీ దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రియులారా, బాగా వినాలి, బాగా వినాలి. పరిశుద్ధ బాగా వినాలి. బాంబే పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అని 100 చర్చిలు కలిసి ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేశారు తెలుగువారు. ఆ కూటాలకు వెళ్ళి వాక్యం 3 రోజులు బోధిస్తూ ఉన్నారు. విస్తారమైన జనం ఆ స్థలంలో. ఆ రాత్రి సమయమందు చివరిలో వారితో ఈ మాట మాట్లాడుతూ, ఈ రాత్రి ప్రభు మాట నీ చెవిలో పెట్టుకుంటే, ఏది నీ చెవిలో పెట్టుకుంటావో అది ప్రభు కార్యం చేస్తాడని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. ఆఖరి రాత్రి అది ప్రార్థన చేస్తే ఆ మందిలో ఎవరో ఒక స్త్రీ గట్టిగా అరుచుకుంటూ తన చేతిలో ఏదో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది, గట్టిగా అరుస్తూ. ఏమది అని ప్రజలంతా అటు ఇటు ప్రక్కకెళ్తున్నా తీరా చూస్తే ఆమె చేతిలో ఒక కణిత, రక్తం కారుతూ ఉంది. ఆ స్టేజ్ మీదకి వచ్చి అంటుంది, అయ్యా నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది, నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది. ఇప్పుడే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ కార్యం జరిగదని. ఎందుకో తెలుసా? ప్రభు తాను ఏం చెప్తాడో అది చేస్తాడు. ఎవరిలో చేస్తాడు? ఎవరి చెవిలో ఆయన మాట ఉంచుకుంటారో, పెట్టుకుంటారో వారి జీవితంలో ఈ రాత్రి కూడా ఆయన కార్యము చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు కుంటివాడవైతే పరిగెడతావు, గుడ్డివాడవైతే చూస్తావు. నీ కడుపులో ఉన్న కణితలు రాలిపోతాయి, పైన ఉన్న కణితలు కూడా డిసపియర్ అయిపోతాయి. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అయితే నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నోటి నుండి బయలువెడలిన మాట ఏ బిడ్డ తన చెవిలో పెట్టుకుంటాడో వారి జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యాలు చేయటానికి నా యేసు ప్రభువా ఈ ఆవరణం అంతా సంచారం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, ఇప్పుడే ప్రభువా చాలా మందిని తాకుతూ ఉన్నాడు ఆయన, చాలా మందిని తాకుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక మంది జీవితంలో ఈ రాత్రి కూడిక ముగిసే లోపల చాలా గొప్ప కార్యాలు మీరు చూడటానికి, గొప్ప కార్యాలు అనుభవించటానికి దేవుడు కృప దయచేయును గాక, దేవుడు కృప దయచేయును గాక, దేవుడు కృప దయచేయును గాక. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆ పరిస్థితులలో దేవుడు ఇజ్రాయేలీయుల హీన స్థితి నుండి తప్పించటానికి వారి మొర ఆలకించాడు ఆయన. ఎంత చెడ్డవారైనా ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకిస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడని. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, తన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని. రాత్రి ఒకవేళ నీవు దూరంగా ఉండొచ్చు, ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తే త్రోసివేయడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఘోరమైన పాపిగా ఈ స్థలంలోకి వచ్చి ఉండొచ్చు, ప్రభా నేను పాపినంటే ఆయన నిన్ను చూసి ముఖం త్రిప్పుకోడు, తన కౌగిలిలోకి నిన్ను చేర్చుకొని నీ పాపాన్ని క్షమించి నీవు నా ప్రియ కుమారుడివని ప్రభుల వారు చెప్తారు.